హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ములక్కాయ కోడిగుడ్డు కర్రీ మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసిస్తామండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఈ విధంగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 చిన్న టమాటోస్ అండ్ ఒక 2 పచ్చిమిర్చీలు ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు మన పోపు ఫ్రై అయిపోయింది కదా, సో దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. సో ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను మునక్కాడల్ని కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికిచ్చేసానండి. ఇలా అయితే కర్రీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. మీకు కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలతో వేసి కూడా మగ్గించుకోవచ్చు, ఇలా ఉడకబెట్టకుండా. సో తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని టమాటోస్ చక్కగా మగ్గిపోయి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్నైతే. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes అయితే కుక్ అవనివ్వాలండి. మన టమాటోస్ చక్కగా మషీగా మగ్గిపోతాయి. సో తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నానండి. యాడ్ చేసేసి మరోసారి చక్కగా కలిపేసుకుందాం, మొత్తం ముక్కలంతా ఉప్పు పట్టేటట్టు. సో ఇలా కలిపేసుకొని ఒక 5 minutes అయితే మగ్గనిచ్చేసుకుందాం కర్రీని. 5 minutes తర్వాత ఈ విధంగా మన కర్రీ అయితే టమాటోస్ అన్నీ చక్కగా మ్యాష్ అయిపోయి చక్కగా గ్రేవీ టైప్ వచ్చేస్తుందండి. సో ఈ స్టేజ్లో మనం ఉడకపెట్టుకున్న మునక్కాడల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మునక్కాడలు వేసిన వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చీలు వేసాను కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలండి. తర్వాత 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ముక్కలు ములిగేటట్టు వాటర్ అయితే వేసుకొని సరిపడా కారం వేసుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలండి ఒక 2 minutes. ఈలోపు మన ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదండి, వాటికి ఈ విధంగా ఫోక్తో ఘాట్లు పడేస్తున్నాను. మీరు కావాలంటే నైఫ్తో కూడా కొంచెం పెద్ద ఘాట్లు అనేవి పెట్టుకోవచ్చు. దాంతో ఏమవుతుందంటే మన టమాటో టేస్ట్ గట్రా అన్నీ చక్కగా గుడ్డు లోపల వరకు చక్కగా టేస్ట్ అనేది వెళ్తుందండి. సో ఈ విధంగా తర్వాత గుడ్లు కూడా వేసేసి నేను ఒక 5 to 6 minutes అయితే మూత పెట్టి చక్కగా అన్నీ మగ్గేటట్టు మన కర్రీ టేస్ట్ అంతా గుడ్డు లోపలికి వెళ్ళేటట్టు అయితే మగ్గిచ్చేసుకుంటున్నానండి చక్కగా. సో చూసారు కదండి, అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలాలు ఏమీ లేవు, అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేయండి, చాలా ఈజీ కూడా చేసుకోవడం. సో మీరందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.